వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంతో పాటు ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి సర్వనాశనమైందని, మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే కానీ ప్రజాభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగసత్యలత అన్నారు. సోమవారం సాయంత్రం ఒంగోలు నగరంలోని 29వ డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర, తెలుగునాడు రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దిశెట్టి వరలక్ష్మి ఆధ్వర్యంలో కొనిజేడు బస్టాండ్ వద్ద నారీ కోసం నాగసత్యలతమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా హాజరయ్యారు. తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు మేము గెలిచామా అనే ఆనందం ఈ రోజునే అనుభవిస్తున్నాం. ఈ స్ఫూర్తితోటి ఈ ఆనందంతో మీరు కూడా ఆందోళన చెందవద్దు. ఎవరో ఏదో చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక 20 రోజులు టైం ఉంది, వాళ్ళకి గడిపించాము డెడ్ లైన్. ఆ డెడ్ లైన్ తర్వాత ఎవరు కూడా ఏమి చేయలేరు. సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అనేది ఒట్టి పుకారు మాత్రమే. ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కానీ అర్హులైన పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించడం ఒక ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. పేదవాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలా, పేదవాళ్ళపై చిరునవ్వు చూడాలన్నది చంద్రబాబు నాయుడు గారు 29వ డివిజన్లో పూరించి విజయోత్సవ సభ ఈ 29వ డివిజన్లోనే జరిపించాలని మీరందరూ సంఖ్యాపదంగా దంకాపదంగా ఆమెకు హామీ ఇచ్చి విజయోత్సవంగా ఈ రోజున మీరు ఆమెను ఆశీర్వదిస్తే రానున్న రోజుల్లో మీ అందరికీ ఎనీ టైం 24 hours ఏ టైం తలుపు తెచ్చినా మీ సమస్యలు ఏదున్నా ఆ ఇంటికి వచ్చి చెప్తే 24 గంటల్లో ఒక్క నిమిషంలోనే మీ సమస్యలు ఏమన్నా సరే పరిష్కరించడానికి ఆ కుటుంబ సభ్యులు ముందుంటారనేది జగవరి సత్యం. దామచర్ల జనార్దన్ గారి కుటుంబానికి ఉన్న ఈ జిల్లాలో పేరు ప్రతిష్టలు కానీ నీతి నిజాయితీ కానీ రాలేదు. ఎందుకు రాలేదు ఆమె దృష్టికి తీసుకొస్తే రానున్న ప్రభుత్వంలో గెలిచిన మరుసటి రోజునే ఆయన ఈ జిల్లాకి ఒక అభివృద్ధి నాయకుడిగా కాబోతున్నాడని నా మనసులో ఆలోచన. ఈ నగరం భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కాబోతుంది అంటే మీ మనసు అర్థమైనట్టు ఆయన ఏ స్థాయిలో కాబోతున్నాడో నా కోరిక. మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను, ఏదో ఒక రోజున మీరు మాకు ఎస్కార్ట్తో మా ఇంటికి రావాలా, ఈ పేదవాడి ఇంటికి రావాలా, అది నా కోరిక అని చెప్పాను. ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కూడా ప్రార్థించి వచ్చాను. ఆ కోరిక నెరవేరుతుంది. ప్రతి ఓటిని కూడా ఒక విజయానికి బాట. ఈ ఓటిని కూడా మన మంచిగా అనుకోవచ్చు. అనేక మంది పార్టీ విడిపోయారు. అది విడిపోయిన మనకి వచ్చే రసాన్ని కాబోతున్నాడు మన జనార్దన్ గారు. ఈ విజయోత్సవం సభలో చెప్పడానికి ఇంకా టైం తక్కువ. మేడం గారికి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మహిళా తల్లులందరికీ శిరస వంచి పాదాభివందనం చేస్తున్నాను. వయసులో నిమిత్తం లేకుండా యూజీలో ఉన్నటువంటి మహిళా తల్లులందరూ కూడా ఎందుకంటే ఈరోజు కొంతమంది రావని ఈ రావని చెప్పి భ్రమల్లో ఉన్నారు. సోదరులారా సోదరి మండలారా మీ అందరికీ చెబుతా ఉన్నా, ఎప్పుడు లేని లేకపోతే జనాలు వస్తుంటే వారవలేక వదిన మన కలవటానికి వస్తే వారవలేక వాళ్ళందరూ చేసే పనులకి రాబోయే రోజుల్లో 2 నెలల్లో ఖచ్చితంగా బుద్ధి చెబుతామని చెప్పి ఈ వేదిక సాక్షిగా చెబుతా ఉన్నా. ఎందుకంటే గతంలో ఈ పక్కనే కూడా నేను పోటీ చేశా. వాళ్ళు ఎటువంటి నీచమైన సంస్కృతి అంటే వారలేని తత్వం అన్నమాట. అది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో ఉంటే ఎవరైనా కానీ మన జనార్దన్ లాగా జనం కోసం అన్నగా ఉండే వ్యక్తి, పేదల పాలిత పెన్నిది జనార్దన్ అన్నలాగా 10 మందికి ఉపకారం చేయాలి కానీ పేదవాళ్ళ కడుపు కొట్టే విధంగా లేకపోతే వాళ్ళని మాయ చేసి ఇచ్చేసే విధంగా ఉండకూడదని చెప్పి కోరుకుంటూ ఈరోజు పెద్దిచెట్టి చంద్ర డాక్రా అంగన్వాడీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో నారీ కోసం నాగసత్యలతమ్మ అనే కార్యక్రమానికి మన వదినమ్మ గారు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా తల్లులందరూ కూడా ఇక్కడ నుంచున్న ప్రతి ఒక్కళ్ళకి, అన్నలకి, అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా డివిజన్లో తిరిగి ప్రతి గడప తిరగడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు నాతో చెప్పారు, అమ్మా నాగసత్యలతమ్మ మేడం గారికి మా సమస్యలన్నీ చెప్పుకుంటామమ్మా, మీ దగ్గరికి వస్తాము. రేపు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనేనమ్మా ఒంగోలు అభివృద్ధి అనేది జరిగేది. ఏదో ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తే మాయ మాటలు చెప్పి మోసపోయి ఓట్లేసి మేము ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. అదిగాక ఇప్పుడు ఇక్కడ దాకా రావాలి అంటే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అవతలి వాళ్ళు బెదిరించారు. మీరు గనక అక్కడికి కార్యక్రమానికి నాగసత్యలతమ్మ గారి కార్యక్రమానికి వెళితే మీకు రేపు పట్టాలు ఇవ్వము అని
పట్టాలు మీరు 5 సార్లు గెలిచారు. కాగితాలు పూర్వకంగా తప్పితే ప్రజల పిచ్చి జనాలు ఎవ్వరు కూడా లేరు ఇక్కడ. మిమ్మల్ని గురించి ప్రతి మహిళకి, ప్రతి ఒక్క అన్నకి, ప్రతి పెద్దమ్మకి కూడా తెలుసు మీరు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి మోసం చేశారు. ప్రజలైతే ప్రతిసారి కూడా మోసపోవడానికైతే సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకున్నారు, ఒక్క ఛాన్సే కదా, ఏదో చూద్దాం కదా అని అవకాశం ఇస్తే రెండో ఛాన్స్కి అవకాశం లేకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు బ్రతికే విధంగా లేకుండా చేశారు. బెదిరిస్తారంట, ఫోన్లు చేసి చెప్తారంట, మీరు కనుక మీటింగులకు హాజరైనా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా మీకు ఎలాంటి పథకాలు రావు అని ప్రతి ఒక్కరిని బెదిరించడం జరిగింది. కానీ ఒక్కళ్ళు కూడా మన మహిళల శక్తి ఏంటో నిరూపించి ఇక్కడ ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పిన మీ ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి నేను తల వంచి నమస్కరించి మీకు కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాను. ఎన్ని రోజులు మీ అరాచకాలు ఎంత మందిని ఇబ్బంది పెడతారు. మీ పని అయిపోయింది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువంట. ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకా ప్రజలు మీ నుంచి ఎప్పుడో విముక్తులయ్యారు. మీకు ఇంకొక అవకాశం కదా, జీవితంలో మీరు వాళ్ళ ఇళ్ళ ముందుకెళ్ళి ఓటేయండి అనే అవకాశం కూడా మీరు చేదార్చుకున్నారు. మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. దయచేసి మనం ప్రతి ఒక్క మహిళ కూడా గమనించాల్సింది ఏంటంటే, మనం ఈ 5 సంవత్సరాలు ఒక కుటుంబ బాధ్యత తెలియాలి అంటే మహిళలుగా మనకే తెలుసు. ఉప్పు కానించి, పప్పు కానించి, గ్యాస్ కానించి, ఒక కరెంటు బిల్లు కానీ, అద్దెలు కానించి ప్రతి ఒక్కటి కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా చూసుకున్నా కానీ సామాన్యుడు కానీ, పేదవాడు కానీ, దిగువ మధ్యతరగతి వాళ్ళు కానీ బ్రతికే పరిస్థితులు అయితే లేవు. కాబట్టి ఇక్కడ మన జనార్దన్ అన్న ఒక్కసారి గెలిచినా కానీ పెద్ద పల్లెటూరు అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు ఒంగోలు గురించి. అట్లా ఉన్న ఒంగోలు ఈరోజు ఒక పట్టణంగా తీర్చిదిద్దిన ఘనత ఎవరిది అంటే దామచర్ల జనార్దన్ గారికి దక్కింది ఆ ఘనత. మన ముస్లిం సోదరులకి ఇవాళ వైసీపీ తెలుగుదేశం అనే తేడా లేకుండా వాళ్ళు కూడా మన అన్న వేసిన రోడ్ల మీదే నడుస్తున్నారు. సైడ్ కాలువలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, కొత్తపట్నం బ్రిడ్జి కానివ్వండి, ఇట్లా ఒకటేమిటి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ కాపు లోన్లు కానీ, హౌసింగ్ లోన్లు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో ఎంతో న్యాయం జరిగింది. మళ్ళీ మనం అందరం కూడా బాగుండాలి అన్నా, మనందరి జీవితాలు బాగుపడాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. అలాగే ఇక్కడ మన దామచర్ల జనార్దన్ అన్న గారు మళ్ళీ మనం ఎమ్మెల్యేగా గెలిపించుకొని రేపు ఈ 2 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ అన్నను మనం మినిస్టర్ని చేసుకున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం పార్టీ, జై తెలుగుదేశం పార్టీ. మీకేమన్నా సమస్యలు ఉంటే మేడం గారితో, వదినమ్మతోటి మీరు కూడా మాట్లాడవచ్చు. డైరెక్ట్ గా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళవచ్చు. జై హింద్. మీరు ఎవరన్నా సమస్యలు చెప్పాలంటే ఇక్కడికి రండమ్మా, వచ్చి మాట్లాడండి. మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. అంటే చెప్తూ ఉన్నారు ఇప్పుడంతా ఎంత ఇబ్బంది పెట్టారో మిమ్మల్ని అందరినీ. అదే వెళ్తే ఇలా పట్టాలేమో, ఏదో ఒక బెదిరింపు చేసి చాలా మంది ఆపాలని చెప్పి ట్రై చేశారంట. ఒక్కటమ్మా, ఇప్పుడు మిమ్మల్ని అంతా ఆ పేరు అని చెప్పని కొంతమంది పేర్లు చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. వాళ్ళందరూ మెప్మా, మన పేపర్ నిండా వచ్చింది మెప్మా కేసులు. అంటే ఎంత అవినీతి చేశారు, ఎన్ని రకాలుగా గ్రూపులు క్రియేట్ చేసి ఎంత డబ్బు దోచుకున్నారు అనేది వాళ్ళ పేర్లన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే మెయిన్ వాళ్ళే ఎన్నో కోట్లు తీసుకున్నారు. అంటే అవినీతి చేసేది వాళ్ళు, దౌర్జన్యం చేసేది వాళ్ళు. అంటే నీతిగా న్యాయం అంటే మీ అందరి మీద కేసులు పెట్టేది, పథకాలు పోయేది అనేది, ఇలా ఇవి ఆపుతాం అనేది ఈ బెదిరింపులు. అంతా బెదిరింపు రాజకీయం ఎక్కువైపోయింది ఇప్పుడున్నదంతా. ఏది కూడా సవ్యంగా జరగట్లేదు ఎక్కడా కూడా. మేము మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే మీరు చెప్పాలి ఒకసారి. 2014 నుంచి 19 వరకు మన ఒంగోలు ఎలా ఉంది, 19 20 ఎలా ఉంది, ఎవరైనా మాట్లాడతారమ్మా? ఏ రకాల మీరు ఎవరు భయపడొద్దు, మామూలుగా వచ్చి చెప్పండి.
చేశారు మేడం, నాకు చాలా నష్టం చేసేసారు. నాకు బియ్యం కార్డులో మా ఆయన పేరు తీసేశారు, నా బిడ్డ పేరు తీసేశారు. అంతా గందరగోళం అయిపోయింది నాకు. కనీసం నా బిడ్డకు భర్త చనిపోయినా కూడా పింఛన్ కూడా రావట్లేదు నాకు. నా చిన్న కొడుకు నేను ఏదో పాటి పనులు చేసుకుని బతుకుతా ఉంటే మా కారు ఉందని చెప్పేస్తున్నారు. నా కారు ఉందా, కడుపు కూడు తింటున్నారా, గడ్డేమన్నా తింటున్నారా? నా కారు హ్యాండ్ నుంచి వచ్చింది, ఎంత మాట్లాడతాను వాళ్ళకి తెలదు. అసలు ఆర్డీ ఆఫీస్ కాడికైతే తిరగని చూడలేదు నేను. 10 సార్లు తిరిగాను, ఎక్కడికి వెళ్ళినా కూడా తీయట్లేదు. నా పరిస్థితి, నా బిడ్డ యాక్సిడెంట్ అయిపోయి పడి ఉంటే నేను జనార్దనాన్నే నాకు 60,000 రూపాయలు దాకేశారు. వాళ్ళ బిడ్డలు వాళ్ళు చల్లంగా ఉండాలి, వాళ్ళు 100 ఏళ్ళు ఉండాలి చాలు. మొన్న కూడా ఈ అబ్బాయి వచ్చేసి నా ఇంటికి వచ్చి బియ్యం కట్ట అవన్నీ ఇప్పించారు. నేను తిని ఆయన గురించి చెప్పకపోతే నాకు మనశ్శాంతిగా అక్కడ కూర్చోన్నా కూడా ఆయనే ఉంది నాకు. కానీ ఈసారి ఏం చేస్తారో అని భయపడి పైకి రావట్లేదు. ఎన్నన్నా చేసుకోనండి, నేను ఇంతకన్నా ఇంకా నాశనం కాలేను. నాశనమైనా పర్వాలేదు అని చెప్పి స్టేజ్ ఎక్కాను. అది మీరంటే నాకు అభిమానం మేడం. ఏమన్నా అయిపోయి లేదు, నాకైతే నష్టం లేదు. అది మీరంటే అభిమానం, మీ ఇంటికి కూడా వచ్చాను నేను. అది మీరు ఈసారి మటుకు మనం తెస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అది ఫోన్ చేస్తాను నేను, ఇట్లా ఉంది నా పరిస్థితి ఏనంటే సరే నేను చెప్పి అప్పటికప్పుడు ఫోన్ చేసేస్తాను. హాస్పిటల్కే చేశారు. నా బిడ్డకు బతకలేదు, కానీ అప్పులు పాలైపోయాను. 7 లక్షల దాకా అప్పులు పాలైపోయాను మేడం. ఎవరు చెప్పుకుంటున్నా, ఎవరు తీరుస్తారు నా బాధ చెప్పండి? ఎవరు చెప్పుకోలేక గమ్ముకుంటారు. అల్లుడు చనిపోయాడు, పింఛన్ రావట్లేదు పిల్లలకి. చిన్న పిల్లలు వాళ్ళకి ఎట్టగడవా? 10 పిల్లలు, 2 పిల్లలు పింఛన్ రాకుండా చేశారు. పింఛన్ లేదు మాకు. అది మేడం. ఇప్పుడు ఈ చెప్పిన బాధంతా మీరు విన్నారు కదమ్మా. ఇదివరకు మన టీడీపీ గవర్నమెంట్ ఉంటే ఏంటంటే చంద్రన బీమా అని చెప్పి వచ్చేది. ఎవరికైనా ఐడియా ఉందా దాని గురించి? ఆ చంద్రన బీమా ఏంటంటే ఇలా నిరుపేదలు ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా పెద్దను కోల్పోయినా, ఎవరన్నా కోల్పోతే కనుక వాళ్ళ నష్టపోకూడదు, అంటే వాళ్ళు ఏ దిక్కు లేకుండా ఉండకూడదు, వాళ్ళకి ఆదుకుంటూ ఉండేది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ పథకాలు లేవు, ఆదుకోవడాలు లేవు ఎవరికి కూడా. అలాంటి పథకాలు కూడా ఎక్కడ రావట్లేదమ్మా. ఇవన్నీ అంటే ఇలాంటి బాధ ఎవరు పడకూడదని చెప్పి అవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి ఎలా ఉంది అర్థమవుతుందిగా మీకు. ఉంటానికి ఇల్లు కూడా లేదు, అది ఇంట్లోనే ఉంటున్నానమ్మా. డబ్బు మొయ్యలేకపోతున్నా, కాయలు మోసేది అది మొయ్యలేకపోతున్నా. కత్తి నాకు చేసేది ఎవరు లేదు. సరే ఒకసారి మేము చెప్తాము హాస్పిటల్ పేరు అని నువ్వు చూపించుకోద్ది కదా, సరేనా? అమ్మాయికి చెప్పు, మనం తీసుకెళ్తారు. ఇంట్లో ఎవరన్నా కోల్పోతే వాళ్ళకి వచ్చే అంటే బెనిఫిట్స్ రాకపోవడం గురించి. ఇంకోటి ఏంటంటే పిల్లల అమ్మఒడి లాంటివి. ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు కక్షసారి ఎలా అయిపోయిందంటే అమ్మా, వీళ్ళు టీడీపీ వాళ్ళు, వీళ్ళు ఎవరైనా టీడీపీకి పనిచేస్తున్నారు, వీళ్ళు ఫలానా దానికోసం సపోర్ట్ చేస్తున్నారు అంటే వాలంటీర్లు మరి అది నిజంగా కావాలని చేస్తున్నారో లేకపోతే ఎందుకు చేస్తున్నారో మనకు అర్థం కావట్లా. వాళ్ళకి వచ్చే పథకాలన్నీ కట్ చేయటం ఏంటంటే ఏదో బెదిరించడం. అక్కడికి వెళ్ళారంటే మీకు ఇలా అవుద్ది, వాళ్ళు ఓటేసారంటే మీకు ఇలా అవుద్ది. ఇవన్నీ బెదిరింపులమ్మా. అంతా బెదిరింపు రాజకీయం ఎక్కువైపోయింది. మీరంతా ఒక నిమిషం ఆలోచించండి. ఇదే పరిస్థితి కొనసాగితే మన రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? ఇక్కడ చాలా మంది ఎంతమంది ఉన్నారు, అందరికీ అవగాహన ఉంది, చాలా మందికి అర్థమవుతుంది ఏం జరుగుతున్నది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదే బాటలో మనం సాగుతూ, ఇదే బాటలో మనం బెదిరింపు రాజకీయాలు పాల్పడుతున్న వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేస్తే రానున్న మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పటికి ఎన్నిసార్లు పెంచాము? ఎవరికైనా ఐడియా ఉందా? ఎన్నిసార్లు చెప్పండి ఒకసారి. 4 సార్లు, 5 సార్లు, 9 సార్లు
కరెంట్ ఛార్జీలు పెంచేది, కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మీకు రేషన్ కార్డ్ కట్ చేస్తున్నాం, పెన్షన్ తీసేస్తున్నాం, లేకపోతే అమ్మఒడి తీసేస్తున్నాం. అంటే పెంచేది వాళ్ళే కరెంట్ ఛార్జీలు, దానివల్ల అది కట్ చేసేది వాళ్ళే. మళ్ళీ పెన్షన్ కోల్పోయే వాళ్ళు ఎంతమందో, రేషన్ కార్డు తీసేసే వాళ్ళు ఎంతమందో, అలాగే అమ్మఒడి పథకం. ఫస్ట్లో ఏం చెప్పారు అమ్మఒడి గురించి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుందని. ఇప్పుడు ఎంతమందికి వస్తుంది? ఇంటికి ఒక్కరికి కూడా సరిగ్గా రావట్లేదు కదా. అది కూడా ఏం చేస్తున్నారు, ఇంటికి ఒకరికి మళ్ళీ మీకు కరెంట్ ఛార్జీలు ఎక్కువైనాయి, లేకపోతే కారు ఉందో మీకు, లేకపోతే ఇది పలానాదో ఏదో కొంత పెట్టి అదొక కూడా ఇవ్వట్లా. అవునా? అంటే పథకాలు ఇస్తున్నాం, మేము బటన్ నొక్కుతున్నాం అంటున్నారు తప్ప వెనకాల ఎంతమంది పెన్షన్స్ పోతున్నాయి, ఎంతమంది రేషన్ కార్డులు పోతూ ఉన్నాయి, ఎంతమందికి అమ్మఒడి పథకాలు ఇవన్నీ రావట్లేదు. ఈ విధంగా ఎంతమంది జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అందులో ఎవరికొకరికి ఏదో విధంగా నష్టపోయిన వాళ్ళే ఉన్నారుగా, ఏదో ఒక విధంగా. అవునా? ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ. అంతాను రేపు టీడీపీ గవర్నమెంట్ రాకపోతే కనుక ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మేము చెప్పేది ఏంటంటే మేము అబద్ధాలు కల్పితాలు చెప్పట్లా, వాస్తవాలు మీరంతా చూస్తున్నారు రెగ్యులర్ గా. ఇప్పుడు చదువుకున్న పిల్లలు బయటకు వస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడైనా? ఎవరైనా చెప్పండి, ఉద్యోగాలు ఎక్కడైనా ఉన్నాయా? మరి ఆ పిల్లల పరిస్థితి గట్టిగా చెప్పండి, వినపట్లా. కాదమ్మా, పిల్లలు చదువుకుని బయటకు వస్తే ఏదో ఉద్యోగం స్థిరపడితే ఎలా ఉంటుంది? ఆ కుటుంబ పరిస్థితి బాగుంటుంది, తల్లిదండ్రులు ఆనందపడతారు, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? పక్క రాష్ట్రాలకి ఉద్యోగాలు చేసుకుందాం అంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి 80% మన రాష్ట్రానికి 20% ఇస్తారు ఉద్యోగాలు, అంతే కదా. పక్క రాష్ట్రాలు మన రాష్ట్రాలకు మనకు ఉద్యోగాలు ఎవరు కదా. అదే బాబు గారు ఉంటే కంపెనీ వచ్చాయి, నమ్మి రకరకాల కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాడు. అంటే మెయిన్ మనకు రాజధాని కూడా లేదు కదా. ఇప్పుడు రాజధాని ఉంటే కదా, క్యాపిటల్ ఉంటే కదా ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి రావడానికి. మన రాజధాని ఏదో మనకు తెలియట్లా. మనకి వేరే వాళ్ళు వచ్చి ఎవరు చెప్తారు మనకి? మన క్యాపిటల్ అయినప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతారు ఎవరైనా సరే? ఆ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కదా మనకు ఉద్యోగాలు వచ్చేది, పిల్లల భవిష్యత్తు బాగుపడేది. ఇప్పుడు చదువుకుని బయటకు వచ్చిన పిల్లలంతా ఎలా తయారవుతున్నారు? గంజాయికి అలవాటు పడటం, ఏదో కొంతమంది ఏదో పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, లేకపోతే కొంతమంది అంటే పక్క వాళ్ళ ప్రభావం వల్ల మొత్తం మందికి బాలన్స్ అవ్వటం, డ్రగ్స్కి అలవాటు అవ్వడం, గంజాయి ఇవన్నీ ఎక్కువైపోయి మన రాష్ట్రం నుంచి ఎంత చోట్ల గంజాయి అవుతుందో తెలుసా మీకు? ఇవన్నీ ఎందువల్ల చెప్పనుందా? మనం చెప్పుకున్న వాటిలో పథకాలు పోతున్నాయని ఏంటి? ఏం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ ఇన్ని పెన్షన్లు పెంచామంటున్నారు ఈ నెల, కానీ వెనకాల నుంచి ఇన్ని పెన్షన్స్ కట్ చేస్తున్నారు. ఒక 500 పెన్షన్స్ ఈ నెల పెంచితే వెనకాల 1000 పెన్షన్స్ పోయి ఉంటున్నాయి. ఆ పోయిన పెన్షన్స్ గురించి ఎవరు మాట్లాడట్లా బయటకు. వాళ్ళు మేము ఇన్ని ఇచ్చాం అన్ని ఇచ్చాం అని చెప్తున్నారు, కానీ ఎంతమందికి ఇస్తున్నారు? ఎంతమందికి వస్తున్నాయో అంతాను? ప్రతి దాంట్లో అవినీతమ్మా, ప్రతిదీ కుంభకోణం. ఒంగోలు ఎవరైనా సైట్ కావాలంటే భయపడిపోతున్నారు. ఎందుకు? ఇంకా ప్రతి సైటు కబ్జా. అవునా? అన్ని సైట్లు కబ్జా అయిపోయి ఉన్నాయి. మనం కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేస్తే ఈసీలో మన పేరే ఉంటుంది, కానీ ఎప్పుడో కబ్జా చేసి ఉంటుంది. ఆ టైప్లో ఉంది ఒంగోలు పరిస్థితి. ఎక్కడ చూసినా సరే ప్రతి దాంట్లో అవినీతి. మన రీసెంట్గా చూసారు మెప్మాల అవినీతి. డ్వాక్రా గ్రూపులు వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసి ఎంత డబ్బు దోచుకున్నారో తెలుసా మీకు? 100 కోట్లు. ఎవరు తీసుకున్నట్టు? ఇప్పుడంతా మిమ్మల్ని మీకు అందరికీ బెదిరింపుకోవాల్సి వచ్చి చాలా మందికి, కొంతమంది దగ్గర నుంచి. వాళ్ళందరూ కూడా అవినీతిలో ఉన్నారు తెలుసా మీకు? ఆ డ్వాక్రా గ్రూపులు చేసిన డబ్బుల్లో అవినీతిలో వాళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు 2 రోజులు వస్తాయి బయటికి. మీకు ఎవరైతే బెదిరించారో ఆ పేర్లు అనేది ఉన్నాయంట. అంటే ఒక్కొక్కళ్ళు 2 కోట్లు 3 కోట్లు 100 కోట్లు దోచుకున్నారు అందరూ. అంటే ప్రతిదీ దోచుకోవడం అమ్మా, దోచుకోవడం దాచుకోవడం అయిపోయింది అంతా కూడా. ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లా. మీరంతా చూసారమ్మా 2014 నుంచి 19 వరకు ఒంగోలు ఎలా ఉంది చూసారుగా అంతాను. అదే 19 నుంచి 24 వరకు ఎలా ఉంది? ఏదైనా రోడ్లు వేయడం కానీ, డ్రైనేజీలు క్లీన్ చేయడం కానీ, మంచినీళ్ళు సక్రమంగా రావడం ఏదైనా జరుగుతుందా? ఎక్కడైనా? 14 నుంచి 19 వరకు జనార్దన్ గారు ప్రతిరోజు మున్సిపాలిటీ వాళ్ళతోటి, రెవెన్యూ వాళ్ళతో అందరితోటి ఒక సమీక్ష పెట్టుకునేవాళ్ళు అంతాను. ఆ రోడ్లు ఎలా ఉన్నాయి, రోడ్లు క్లీన్గా ఉన్నాయి లేదా, డ్రైనేజ్లు క్లీన్ చేస్తున్నారు లేదా, వాటర్ సరిగ్గా వస్తుందా లేదా అని చెప్పారు. ఇది ఇప్పుడు జరుగుతుంది ఏమన్నా సరే, ఎక్కడైనా సరే.
చాలా చోట్లకి వెళ్తే మాకు వచ్చే కంప్లైంట్లు ఏంటి చెప్పినా, డ్రైనేజీలు విపరీతంగా డ్రైనేజీలు అంతా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి దోమలు పెరిగిపోయి, ఆ దోమల వల్ల ఏంటి లేనిపోని జబ్బులు అవన్నీ వస్తున్నాయని చెప్పని. సరిగ్గా మనిషిని తాగుదాం అంటే మనిషిని స్మెల్ వస్తున్నాయంట. మనమే వెళ్తే చెప్పారు ఒకళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో కూలీనాలు చేసేవాళ్ళు, అమ్మ మేము కూడా బబ్బులు కొనుక్కునే పరిస్థితి వచ్చినప్పుడు నీళ్ళు పట్టుకుని తాగుదాం అంటే వాసన, 2 నెలల నుంచి నీళ్ళంతా వాసన వస్తూ ఉన్నాయంట. ఆ నీళ్ళు ఎప్పుడైనా మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పని వాళ్ళు చేసే కంప్లైంట్లు ఇవంతా సరే. జనార్దన్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీ అందరికీ చెప్పేవారు నీళ్ళు సక్రమంగా రావాలి, అది కూడా అర్ధరాత్రులు ఎవరికి ఇవ్వద్దు, అది మార్నింగ్ టు ఈవినింగ్ ఇవ్వండి, అర్ధరాత్రి 1 గంటకి 12కి పట్టుకోవాలని చాలా ఇబ్బంది పడతారని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మారిపోయిందమ్మా. నీళ్ళు వస్తే సక్రమంగా వస్తాయి అందరికీ. సరే ఒక పంచాయతీ అయితే ఒంగోలంతా అన్ని రోజులకి మన వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టిద్దాం, ప్రతిరోజు వాటర్ వస్తాయి అప్పుడు, అంతే కదా. ఎవరో ఒక ప్రోగ్రామ్ ఒక డివిజన్లో పెట్టుకుంటే నీళ్ళు వస్తాయి, డ్రైనేజ్ క్లీన్ చేస్తారు, రోడ్లు క్లీన్ చేస్తారు. అప్పుడు ఆ పనులు చేసుకోవాలి మనం ఈ 2 నెలలు. ఇంకా మీకు చెప్పేది ఒకటేనమ్మా, చాలా లేట్ అయినట్టుంది పాపం, అందరూ చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి అందరూ ఆలోచించండి అమ్మా. గవర్నమెంటే మళ్ళీ వస్తే మన రాష్ట్ర పరిస్థితి ఏమైపోద్ది, మన ఒంగోలు పరిస్థితి ఏమైపోద్ది అందరికీ తెలుసు. రోజు చూస్తున్నారు, మీరు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు, పేపర్లు చూస్తున్నారు. ఓకే ఆ వారంటీ చివి తీసేస్తారని చెప్పని ఎవరు ఏం చేస్తే 2 monthsలో ఎవరు ఏమి చేయలేరు. అన్ని పథకాలు మీకు అందరికీ వస్తాయి. మీరు 10 మందికి చెప్పండి ఏంటంటే మన బాబు గారు రాకపోయినా ఇక్కడ జనార్దన్ గారు రాకపోయిన పరిస్థితి ఏంటనేది వివరించి చెప్పండి, అర్థమయ్యేలా చూడండి అమ్మా. థ్యాంక్ యూ. చేసినందుకు మహిళా తల్లులందరికీ అట్లాగే ఈ రీజియన్లో ఉన్నటువంటి నాయకులకి పెద్దలకి అందరికీ పేరు పేరున కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అందరు ఆప్యాయంగా పలకరించడం జరుగుతుంది. తర్వాత భోజనాలు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భోజనం చేసి తర్వాత వెళ్ళుదురుగా. అయిపోయినా